హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. మార్గశిర మాసంలో 5 లక్ష్మీ వారాలు నిష్ట నియమలతో పూజ చేసుకుంటే ఆ అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు. అయితే మార్గశిర లక్ష్మీ వారాల్లో మనం పూజ చేసుకున్న వ్రతం చేసుకున్నా సరే 5 వారాలు కూడా 5 విధాల నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తూ ఉంటాము. ఒక్కొక్క వారం ఒక్కొక్క విధంగా సమర్పించాలి. అలా మార్గశిర మాసంలో 4వ లక్ష్మీ వారము అమ్మవారికి గారెలు, చిత్రాన్నం నైవేద్యంగా సమర్పించాలి. ఈరోజు వీడియోలో అమ్మవారికి 4వ వారం సమర్పించే చిత్రాన్నం గారెలు ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. ముందుగా గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. గారెలు తయారు చేయడం ప్రతి ఒక్కరికి తెలిసుండొచ్చు, కాకపోతే తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను. గారెలు తయారు చేయడానికి మనం బుధవారం సాయంకాలమే చక్కగా స్నానం చేసి పప్పు నానపోసుకోవాలి. మినపగారెలు చేయవచ్చు లేదా పెసరగారెలు చేయవచ్చు. ఉదయాన్నే చక్కగా తలస్నానం చేసిన తర్వాత పప్పుని కడిగి గాలించి బుట్టకు వేసుకోవాలి. మనం చిత్రాన్నం చేసేంతసేపు ఇలా ఉంచితే పప్పు నీరు వలగిల్లి గారెల పిండి లూజ్ అవ్వకుండా ఉంటుంది. పప్పు ఇలా పెట్టుకొని ఇప్పుడు చిత్రాన్నం తయారు చేద్దాము. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక కప్పు వరకు రైస్ని తీసుకున్నాను. చాలా తక్కువ రైస్ తీసుకున్నాను, అందుకే ఒక 2 టేబుల్ స్పూన్స్ మాత్రమే తీసుకున్నాను. మీరు రైస్ ఎక్కువగా చేయాలి అనుకుంటే నువ్వులు ఎక్కువగా తీసుకోవాలి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. మనం నైవేద్యంగానే కాకుండా అప్పుడప్పుడు ఇంట్లో కూడా చేస్తే పిల్లలకు కూడా చాలా హెల్త్కి మంచిది. నువ్వులు వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. నువ్వులు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని పౌడర్ చేసుకోవాలి. అయితే మిక్సీని ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ పౌడర్ చేసుకోండి. ఎందుకంటే ఒకేసారి తిప్పి ఉంచితే నువ్వుల్లో ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి బాగా ముద్దగా అవుతుంది. అందుకే మిక్సీ ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న నువ్వుల పొడిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది మరీ పౌడర్గా లేకుండా కొంచెం బరకగా ఉన్నా పర్వాలేదు. పిల్లలకి అర్థమవ్వకుండా ఉండాలి అనుకుంటే పౌడర్ లాగా చేసుకొని వేసుకుంటే వాళ్ళు ఈజీగా తినేస్తారు. అలాగే ఇదే మిక్సీ జార్లో ఒక 2-3 పచ్చిమిర్చిని, అలాగే 1 ఇంచు అల్లం ముక్కని, అలాగే కొంచెం కొత్తిమీర, జీలకర్ర కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. కొంతమంది చిత్రాన్నంలో కొబ్బరి కూడా వేస్తూ ఉంటారు, అంటే చిత్రాన్నంని కొబ్బరితో చేస్తూ ఉంటారు. ఈరోజైతే మనం నువ్వులతో చూస్తున్నాము. మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. అయితే మెత్తగా గ్రైండ్ చేసుకున్న పర్వాలేదు, కొంచెం కచ్చాపచ్చాగా ఉన్నా పర్వాలేదు. పిల్లలు తినాలి, వాళ్ళకేం కనిపించకూడదు అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా పచ్చిమిర్చి పేస్ట్ కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీనిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మనం నైవేద్యం కోసం చేస్తున్నాం కాబట్టి వంట నూనె వాడకూడదు. ఇక నేను కొంచెమే రైస్ చేస్తున్నాను కాబట్టి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను ఆయిల్ని. అలాగే కొన్ని పల్లీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసుకోవాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే జీడిపప్పులు స్కిప్ చేసేయచ్చు. జీడిపప్పులు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు తాలింపు దినుసులు వేసుకోవాలి. మనం పచ్చిశనగపప్పు, సాయిమినపప్పు వేస్తాం కదా, ఇవన్నీ ఫ్రై అయ్యేలోపు జీడిపప్పు అలాగే పల్లీలు వేగుతాయి. అందుకే జీడిపప్పు, పల్లీలు కొంచెం ఫ్రై అవ్వగానే వీటిని వేసుకోవాలి. ఇలా ఆవాలు, సాయిమినపప్పు, పచ్చిశనగపప్పు అన్నీ వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు, అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ని వేసుకోవాలి. ఈ చిత్రాన్నం కారం కూడా ఎక్కువగా ఉండదు. కేవలం ఒక 3 పచ్చిమిర్చి మాత్రమే వేసాం కాబట్టి కారం ఎక్కువగా ఉండదు. ఒకవేళ మీకు కారం ఎక్కువగా కావాలి అనుకుంటే మీరు పచ్చిమిర్చి పేస్ట్ చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తాన్ని బాగా వేయించుకోవాలి. ఈ పేస్ట్ మొత్తం వేగిపోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక చిటికెడు పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. మీరు రైస్ ఎంతైతే తీసుకుంటున్నారో ఆ రైస్ని బట్టి సాల్ట్ వేసుకోవాలి. మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోతుంది. ఇక చూడండి, ఆయిల్ సపరేట్ అయిపోతుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే టైంలో రైస్ని వేసుకోవాలి. మనం ఆల్రెడీ రైస్ని వండి పెట్టుకోవాలి, ఆ రైస్ని వేసుకోవాలి. అయితే చిత్రాన్నం చేయాలి అనుకున్నప్పుడు రైస్ని కొంచెం పొడి పొడిగా వండుకుంటే చిత్రాన్నం బాగుంటుంది. ఇలా రైస్ మొత్తాన్ని మనకి ఎంత కావాలో అంత వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. మనం సాల్ట్, పసుపు వేసాం కదా, మొత్తం అంతా రైస్కి పట్టేలాగా కలుపుకోవాలి. మనం కొత్తిమీరని, పచ్చిమిర్చిని మిక్సీ పట్టి వేసాం కాబట్టి గ్రీన్ కలర్ లాగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా మొత్తం అంతా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని వేసుకోవాలి. మనం ఈ రైస్కి సరిపడా ఒక 2 టేబుల్ స్పూన్స్ మాత్రమే తీసుకున్నాం కాబట్టి మొత్తం వేసేసుకోవచ్చు. ఎంత ఎక్కువగా ఉంటే అంత వేసుకోవచ్చు, పర్వాలేదు. ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఈ పొడి మొత్తం ఇప్పుడు రైస్కి మొత్తం కట్టేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకుంటే అమ్మవారికి సమర్పించే చిత్రాన్నం రెడీ అయిపోయినట్లే. దీన్ని మనం తినేటప్పుడు కొంచెం లెమన్ పిండుకొని తిన్నా సరే చాలా బాగుంటుంది.
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఉదయాన్నే లంచ్ బాక్సులు తొందరగా అయిపోవాలనుకుంటే ఇటువంటి రెసిపీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా హెల్దీ కూడా. చిత్రాన్నం రెడీ అయిపోయినట్లే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే ఇందాక మనం ఆల్రెడీ పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ మిక్సీ పట్టాం కదా, అదే జార్లో మనం పోసుకున్న పెసరపప్పును బట్టి పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్కలు వేసుకొని మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈరోజైతే నేను ఒక 150 గ్రామ్స్ దాకా పప్పు తీసుకున్నాను. పప్పు మొత్తాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. అయితే పెద్ద జార్ అయితే మొత్తం ఒకేసారి వేసుకోవచ్చు. ఇక నేను చిన్న జార్లో వేస్తున్నాను కాబట్టి కొంచెం కొంచెం వేస్తున్నాను. గారెల పప్పు మరీ మెత్తగా రుబ్బకూడదు, అలాగే మరీ గట్టిగా రుబ్బకూడదు. కొంచెం పలుకులు తగులుతున్నట్టుగా రుబ్బితే చాలా బాగుంటాయి గారెలు. ఇలా రుబ్బుకుని మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనం నైవేద్యంగా చేస్తున్నాం కాబట్టి ఇందులో ఆనియన్ వేయలేదు. ఇలా పప్పు మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలాగే మిగతా పప్పును కూడా రుబ్బుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పులో రుచికి సరిపడా సాల్టు, కొంచెం జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ నైవేద్యంగా కాకుండా నార్మల్గా చేయాలి అనుకుంటే ఉల్లిపాయల్ని కూడా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని కలుపుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటాయి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. గారెలు నైవేద్యంగా కాకుండా ఇంట్లో నార్మల్గా టిఫిన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఉల్లిపాయ వేసిన తర్వాత పిండి లూజ్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే మనం పప్పు కడుక్కున్న తర్వాత క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. అప్పుడు పప్పుకి అస్సలు వాటర్ ఉండదు కాబట్టి పిండి లూజ్ అవ్వదు. ఒకవేళ ఇన్ కేస్ అలా చేసినా సరే లూజ్ అయితే కొంచెం బియ్య పిండి కలుపుకుంటూ వేసుకోవచ్చు. నేనైతే ఇలా చేత్తో వేసేస్తాను, కానీ మీకు ఇప్పుడు క్లాత్తో చూపిస్తున్నాను. ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని చక్కగా వాటర్లో తడిపి ఒకసారి వాటర్ అంతా పిండేసి అప్పుడు గారె వేసుకోవాలి. మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా వేసుకోవాలి. గారె వేసేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మరీ హైలో ఉంటే లోపల పిండి ఉడకదు, కానీ పైన కలర్ వచ్చేస్తాయి. మరీ లోలో ఉంటే ఆయిల్ పీల్చేస్తాయి. అందుకే స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా పెసరపప్పు గారెలు ఎలా చేసుకున్నామో మినపప్పు గారెలు కూడా అలాగే చేసుకోవచ్చు. లేదా మినపప్పుతో పాటు కొన్ని మినపగుండ్లు కూడా నానబెట్టుకొని గారెలు చేసుకుంటే కూడా చాలా బాగుంటాయి. చూడండి, చాలా ఈజీగా గారెలు, చిత్రాన్నం రెడీ అయిపోయాయి. మార్గశిర లక్ష్మీ వారాల్లో మనం పూజని వ్రతంలాగా చేయలేకపోయినా నిత్య పూజలాగా చేసుకున్నా సరే ఆ వారం అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించాలో ఆ నైవేద్యం సమర్పిస్తే చాలా మంచిది. అమ్మవారి 4వ వారం నైవేద్యము చిత్రాన్నము, గారెలు రెడీ అయిపోయాయి. మార్గశిర లక్ష్మీ వారాల్లో ముందు 3 వారాలు కూడా ఏ నైవేద్యాలు సమర్పించాలనేది నేను ఆల్రెడీ వీడియో షేర్ చేశానండి. లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో గారెలు, చిత్రాన్నము. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. నైవేద్యంగా కాకపోయినా ఒకసారి చిత్రాన్నం ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూశారు కదా, అమ్మవారికి 4వ వారం సమర్పించవలసిన చిత్రాన్నము, గారెలు ఎలా తయారు చేసుకోవాలి అనేది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీలో కొంతమందికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.